నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పీసీఓఎస్ కి ఆహారంతో చెక్, స్టెమ్ సెల్ థెరపీతో టైప్ 1 డయాబెటీస్ కు చెక్, డయాలసిస్ సురక్షితమేనా, ఐటీ ఉద్యోగుల్లో టెక్నెక్ సిండ్రోమ్, ఇంకా హెల్త్ టిప్. రక్తహీనతలాగే ఇవాళ అమ్మాయిలకు పీసీఓఎస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడుతున్నాయి. దీంతో ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటోంది. ఫలితంగా నెలసరి గాడి తప్పడం, అధిక బరువు, అవాంఛిత రోమాలు, ఇలా అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. పెళ్లయ్యాక సంతాన సమస్యలు, గర్భధారణలోని సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహార నియమాలను పాటించడం ద్వారా పీసీఓఎస్ సమస్యల్ని సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. ఆహారంతో పీసీఓఎస్ కు ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక మహిళకు అతిపెద్ద ఆరోగ్య సవాలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వల్ల నేడు ప్రతి 5 యువతుల్లో ఒకరిని ఈ సమస్య వేధిస్తోంది. సాధారణంగా ప్రతి నెల అండాశయం నుంచి ఒక పరిణతి చెందిన అండం విడుదల కావాలి. కానీ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాలు సరిగ్గా పక్వానికి రాక ముత్యాలహారంలా చిన్న చిన్న నీటి బుడగల రూపంలో అండాశయాల్లో ఉండిపోతాయి. ఈ సమస్య వెనుక ఉన్న ప్రధాన శత్రువు ఇన్సులిన్ నిరోధకత. శరీరం ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల ఆండ్రోజెన్లు అనే పురుష హార్మోన్లు పెరిగిపోతాయి. దీంతో నెలసరి తప్పడం, విపరీతంగా బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, తీవ్రమైన మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే సంతానలేమి, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ సమస్యకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు పోషకాహారంపై శ్రద్ధ పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. పీసీఓస్ ఎక్కువగాను లేడీస్ 40 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటాయండి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ డైజెషన్లో కానీ, తర్వాత వేరు రీప్రొడక్షన్లోనూ వాటిలో వస్తూ ఉంటాయి. నార్మల్గా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళకే ఈ పీసీఓ వస్తూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువ అవ్వడం వలన క్యాలరీ కన్సంప్షన్ వాళ్ళకి ఎక్కువగా కావాల్సిన అవసరం ఉండడం వలన క్యాలరీస్లో చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. మామూలుగా ఈ పీసీఓలో ఉన్న వాళ్ళకి కొంచెం హైపర్ టెన్షన్ ఉంటుంది, అంటే బ్లడ్ ప్రెషర్ ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పిల్లలు డెలివరీ అయిన వెంటనే తలల్లో ఈ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని క్రమబద్ధమైన ఆహారాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అది ఎక్కువగా ఉండవలసిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు కొంతమందికి సాధారణంగా హైపర్ టెన్షన్ ఉంటుందండి. ఈ పీసీఓలు సాధారణంగా 40 ఏళ్ళ తర్వాత వస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలాగ పీసీఓస్ కింద వస్తూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది తగ్గించుకోవాలనుకుంటే ఆహార పద్ధతులు చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తినే ఆహారంలో జనరల్ క్యాలరీస్ తగ్గించాలి. బరువు ఎక్కువగా ఉండకుండా తక్కువగా సమానమైన బరువు ఉండేలాగా ఉండాలన్నమాట. ఇంకోటి రెండోది ఏంటంటే వ్యాయామం చాలా ఇంపార్టెంట్. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని తిన్న ఆహారం కరెక్ట్గా డైజెస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆహారం పద్ధతుల్లో ఏంటంటే క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ద్వారా క్యాలరీస్ సమతులితంగా ఉండాలి. 40 ఏళ్ళు దాటిన లేడీస్లో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళకి జనరల్గా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే పిండి పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు చాలా తక్కువ. అంటే బియ్యము, అన్నము, తర్వాత అయినా సరే వేపుడు కూరగాయలు, దుంపలు, తర్వాత డీప్ ఫ్రైడ్ అంటే పూరీలు అలాంటివి ఉన్నాయి. వడలు, పూరీలు, డీప్ ఫ్రైడ్ దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఎక్కువైతే ఉన్నాయో ఈ వెయిట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చే సూచనలు ఉంటాయి. దీన్ని అరికట్టుకోవాలంటే క్యాలరీస్ లిమిటెడ్గా తీసుకోవాలి. వాళ్ళ వయసుకి సరిపడగా, అంటే 40-45 ఏళ్ళ మధ్యన ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ క్యాలరీస్ చాలా తక్కువగా ఉండాలి. ప్రోటీన్స్ 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. నూనె పదార్థాలు ఎంత వీలవుతే అంత తగ్గించుకొని వేపుళ్ళు, డీప్ ఫ్రైలు, అలాంటివన్నీ పూరీలు, వడలు అలాంటివన్నీ రెగ్యులర్గా వాడుకోవడం చాలా తగ్గించుకొని మినిమంగా తీసుకుంటూ ఉండాలి. పీసీఓఎస్ పై యుద్ధంలో మందుల కంటే అతిశక్తిమంతమైన ఆయుధం పోషకాహారమే.
ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అన్నట్లుగా సరైన పోషకాలను అందిస్తే చాలు. శరీరం లోపలి హార్మోన్లు శాంతిస్తాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, వాపును తగ్గించడంలో పోషకాహారం పాత్ర కీలకమని చెబుతారు డాక్టర్లు. సరైన ఆహార నియమాల ద్వారా శరీర బరువులో 5 నుండి 10% తగ్గినా చాలు. హార్మోన్ల సమతూకం చక్కబడుతుంది, నెలసరి తిరిగి గాడిలో పడుతుంది. అయితే పీసీఓఎస్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలి అనే స్పష్టత కలిగి ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి తృణధాన్యాలు, బ్రౌన్ రైస్లను తరచూ తీసుకోవాలి. ఇవి రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను ఒకేసారి పెరగకుండా చూస్తాయి. అలాగే పీచు పదార్థం పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభించే అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, వాల్నట్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత ప్రోటీన్ కోసం పెసలు, శనగలు, గుడ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. డైలీ డైట్లో కొంత చపాతీలు కానీ, వీటంటే గోధుమ పిండితోటి చేసుకునే పదార్థాలు నూనెలో వేయించకుండా చపాతీలు లాంటి, పుల్కాలు లాంటి అవి వాడుకుంటూ బియ్యం అన్నది చాలా తగ్గించుకోవాలి. ఈ పీసీఓఎస్లో ముఖ్యంగా వాళ్ళకి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎక్సర్సైజ్తో పాటు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తక్కువ ఉంటే క్యాలరీస్, ఇంధనం తక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బరువు పెరగకుండా ఉండే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల బరువు మట్టుకు చాలా మెయింటైన్ చేసుకుంటూ ఉండవలన, లేకపోతే దీన్ని మళ్ళీ హైపర్ టెన్షన్ కానీ, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్లో కానీ మళ్ళీ దింపవచ్చు. అందుకని అది మట్టుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది. అలాంటి ఆ షుగర్ పేషెంట్స్కి అది ఇది తీసుకొని పిండి పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. అలాంటి వాళ్ళు ఆ పిండి పదార్థాల వలన వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి పిండి పదార్థాలు చాలా తక్కువ వాడుకొని నూనె పదార్థాల్లో కూడాను ఎక్కువ నూనె, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లేకుండా చూసుకుంటూ ఉంటే అది ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో వాకింగ్ కానీ, జిమ్లోనూ అట్లా వెళ్ళి కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసుకొని వెయిట్ కంట్రోల్ మటుకు చేసుకోవడం అవసరం. లేకపోతే ఇది హార్ట్ ప్రాబ్లమ్స్లో కానీ, షుగర్ పేషెంట్స్కి షుగర్ ఎక్కువైపోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్, అవి బాగా తగ్గించాలి. ఎంత డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత డ్రై ఫ్రూట్స్. చాలామంది ఉన్నాయి కదా అని చెప్పి తింటారు. ఇది చాలా ఇంధనం ఎక్కువ చేస్తుంది కాబట్టి అది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అది బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దుంపలు, బియ్యము, ఇటువంటి గింజ ధాన్యాలు అవన్నీను మోతాదుగాను రోజుకి ఒక 50 గ్రాముల కంటే ఎక్కువ లేకుండా పూటకి 50 గ్రాములు అలా తీసుకొని అదేమో ఉడకబెట్టి ఇచ్చేసుకుని తింటూ ఉంటే మంచిది. డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ అంటే పూరీలు, వడలు, అటువంటి ఎక్కువ నూనెలో వేపే పదార్థాలు చాలా ఎంత మటుకు మానేస్తే అంత మటుకు మంచిది. కూరగాయలు, తాలింపు పెట్టిన కూరగాయలు, అది కూడా కూరగాయలు వేయించుకోకుండా ఏ కూరగాయలన్నా సరే అవి చేస్తూ దుంపకూరల మటుకు కొంచెం తగ్గించుకుంటూ ఉంటే వాళ్ళ బరువు సాధ్యమైనంత మటుకు కంట్రోల్ కావాలి. లేకపోతే ఇది మళ్ళీను రకరకాల ప్రాబ్లమ్స్లోకి, తర్వాత ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి మారుతూ ఉంటాయి. ఎక్కువగా 40-45 ఏళ్ళ మధ్యలో ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి, బీపీని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ కాకుండా ఆపుతూ ఉంటుంది అన్నమాట. పీసీఓఎస్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నదే కాదు, ఏం తినకూడదు, వేటికి దూరంగా ఉండాలనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన తెల్లని మైదా, చక్కెర, బేకరీ పదార్థాలు, డీప్ ఫ్రైడ్, జంక్ ఫుడ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి రక్తంలో ఇన్సులిన్ని హఠాత్తుగా పెంచి సమస్యను మరింత తీవ్రంగా మారుస్తాయి. ఇక కూల్ డ్రింకులు, ప్యాకెట్ జ్యూసులు, అధిక తీపి పదార్థాలను దూరంగా పెట్టాలి. కొందరిలో పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు, అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకెట్ ఆహారాలు ఒంట్లో వాపును పెంచుతాయి. కాబట్టి వాటిని వీలైనంత తగ్గించడం మేలు. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పీసీఓఎస్ సమస్యను చక్కగా అధిగమించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. చైనాలోని పెకింగ్ యూనివర్సిటీకి, బియాన్సెల్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా టైప్ 1 మధుమేహ బాధితులకు పునర్జన్మను ఇచ్చే పద్ధతిని కనుక్కున్నారు. టైప్ 1 డయాబెటీస్ బాధితుల్లో వారి నిరోధకత వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథిలో ఇన్సులిన్ తయారు చేసే ఐలెట్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో రోగులు జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లపైనే ఆధారపడవలసి వస్తుంది.
అయితే తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు బాధితుల శరీరం నుంచి సేకరించిన కణాలను ఇండ్యూస్డ్ ఫ్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ గా మార్చి వాటి నుంచి సరికొత్త క్రియాశీలక ప్యాంక్రియాస్ ఐలెట్ కణాలను అభివృద్ధి చేశారు. ఈ కణాలను రోగి శరీరంలోకి మార్పిడి చేసినప్పుడు కేవలం కొన్ని వారాల్లోనే ఆ కణాలు కాలేయం, ప్యాంక్రియాస్ పరిసరాల్లో నిలదొక్కుని స్వయంచాలకంగా రక్తంలో చక్కెర స్థాయిలకు అనుగుణంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న రోగులు బయట నుంచి ఎటువంటి ఇన్సులిన్ సపోర్ట్ లేకుండానే సాధారణ జీవితం గడుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహ రహిత సమాజ నిర్మాణం వైపు ఇది ఒక గొప్ప ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానంలో రోగి యొక్క స్వంత కణాలనే ఉపయోగించడం వల్ల శరీరం వీటిని తిరస్కరించే ముప్పు అస్సలుండదు. దీంతో జీవితాంతం ఇమ్యునో సప్రెసెంట్ మందుల్ని వాడాల్సిన అవసరం తప్పిపోతుంది. చికిత్స పొందిన రోగుల రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులు పూర్తిగా అదుపులోకి రావడమే కాకుండా క్లోమ గ్రంథి పనితీరు మళ్లీ సహజ స్థితికి చేరుకుంది. ఈ ప్రయోగం చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటిస్ చికిత్సలో ఒక కొత్త శకానికి నాంది పలకనుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ మొదలైందంటే ఇక ఆయుష్ ముగిసిపోయినట్లే. అది చాలా ప్రమాదకరమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి డయాలసిస్ అనేది కిడ్నీలు దెబ్బతిన్న వారి ప్రాణాలని నిలబెట్టే ఒక కృత్రిమ సంజీవిని అని చెప్పుకోవచ్చు. నేటి ఆధునిక వైద్య సాంకేతికత పరిజ్ఞానంతో అత్యంత సురక్షితమైన పద్ధతిలో డయాలసిస్ చేయించుకుంటూ దశాబ్దాల తరబడి హాయిగా జీవిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు దేవుడిచ్చిన కిడ్నీస్ కాకుండా మనం బయట చేసే ఏ పన్నైనా కూడా మనం రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అందులో ఒకటి డయాలసిస్, రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. డయాలసిస్ మనం రెండు రకాలుగా చేస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అంటే వేరే అవయవాల ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ప్రాబ్లం వల్ల కానీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, డిహైడ్రేషన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా వేరే మందులు ఏమన్నా అధిక మొత్తంలో తీసుకొని కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా పాయిజన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం తక్కువ టైం అంటే టెంపరీగా చేసేదాన్ని అక్యూట్ డయాలసిస్ అంటాం. లేదు, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి క్రమేణా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పటికీ డయాలసిస్ అవసరం పడుతూ ఉంటుంది. దాన్ని మనం క్రానిక్ డయాలసిస్ అంటాం ఆర్ మెయింటెనెన్స్ డయాలసిస్ అంటాం. డయాలసిస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హీమోడయాలసిస్, రెండు పెరిటోనల్ డయాలసిస్. మన కిడ్నీ సేల్ బాడీలో పని చేయకపోతే మనం డెఫినెట్గా ఆ పని బయట చేయాల్సిందే, లేదంటే పేషెంట్ బ్రతకరు. సో డయాలసిస్ అనేది చాలా అవసరం. బెస్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే అట్లీస్ట్ మనం కిడ్నీ చేసే కొంతవరకు పనిని మాత్రమే డయాలసిస్ చేయగలదు, మొత్తం పనిని డయాలసిస్ చేయలేదు. సో అందుకే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్. కానీ ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు లేదా ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ లేని పేషెంట్స్లో డయాలసిసే ఆప్షన్ అవుతుంది. అందులో అట్లీస్ట్ ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ట్యాబ్లెట్స్ ద్వారా అడ్రస్ చేసుకోవచ్చు. డయాలసిస్ ప్రక్రియ కూడా మనం బయట చేసే ప్రక్రియ కాబట్టి దానికి బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ కొంతమందికి 4 వారాల నుండి 8 వారాలు కూడా టైం పట్టొచ్చు అడ్జస్ట్ అవ్వడానికి. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే పేషెంట్స్కి బాగా నీరసంగా ఉండడం, లేదా చేతికి ఫిస్ట్లో ఉంటే చెయ్యి లాగడం, ఒళ్ళంతా పోట్లు పొడిచినట్టు ఉండడం, లేదా డయాలసిస్ చేసే క్రమంలో క్రాంప్స్ అంటే ఈ పిక్కలన్నీ పట్టేయడం లాంటివి చూస్తుంటాం అనమాట. వీటికి ఇవన్నీ రాకుండా ఏం చేస్తామంటే మెల్లమెల్లగా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తాం. ఒకటేసారి పేషెంట్కి ఫుల్ డయాలసిస్ పెట్టకుండా సాధారణంగా 2 అవర్స్తో స్టార్ట్ చేసి దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట, బాడీని అడ్జస్ట్ అవ్వడం. నేటి డిజిటల్ యుగంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనలో చాలా మంది మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లతో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఐటీ ఉద్యోగులకు కంప్యూటర్లపై పనిచేయడం ఒక తప్పనిసరి అవసరమైంది. అయితే ఈ డిజిటల్ పరికరాల వాడకంలో నిరంతరం మెడను వంచడం, గంటల తరబడి స్క్రీన్ ముందు వంగి కూర్చోవడంతో చాలా మందికి మెడ నొప్పి, భుజాల నొప్పి, డిస్క్ జారడం వంటివి సమస్యలుగా మారుతున్నాయి. దీన్నే టెక్ నెక్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. కంప్యూటర్ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ టెక్ నెక్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసే వారిలో టెక్నెక్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అసలు టెక్నెక్ అంటే ఏంటి? మనం ఇట్లా ఈ కంప్యూటర్ మీద కూర్చుంటాం, లాంగ్ టర్మ్ ఫైల్స్ చూడటము, దగ్గరగా స్క్రీన్స్ చూడటం అలవాటు చేసుకుంటున్నాము. మన మెడలో ఉండాల్సిన లార్డోసిస్ అంటే ఏదైతే వంకర వెనక్కి ఉండాలో అది మనం ఇలా స్క్రీన్ చూడటం వల్ల, ఫోన్ చూడటం వల్ల, రెగ్యులర్గా చూడటం వల్ల స్ట్రైటనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే స్ట్రైటింగ్ కాకుండా కైఫోసిస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నెక్లో ఉన్న బ్యాక్ మజిల్స్ స్ట్రెయిన్ అయ్యి వీక్ అయిపోతాయి. వీక్ అవ్వడం వల్ల నెక్లో డిస్క్స్ మీద లోడింగ్ ఎక్కువ అవుతుంది. అంటే మన యూజువల్గా మన వెయిట్ ట్రాన్స్ఫర్ అంటే మజిల్స్ ద్వారా, బోన్స్ ద్వారా వెళ్ళాలి.
సో అలా కాకుండా డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. సో డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువైతే పడుతుందో డిస్క్ అరగడం జరుగుతుంది. డిస్క్ అరిగినప్పుడు మనకి మెడ నొప్పి, బాగా యాక్సియల్ పెయిన్ అంటే కూర్చోగానే చాలాసేపు నొప్పి రావడం, రాత్రి ఎక్కువసేపు పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా మెడ పట్టేసినట్టు ఉంటాం. కొన్ని సివియర్ కండిషన్స్లో చేతుల్లోకి రేడియేట్ అవ్వడం ఆ పెయిన్, ఆ రేడియేటింగ్ పెయినే కాకుండా చేతుల్లో వీక్నెస్ రావడం, బలం తగ్గిపోవడం, ఎక్కువ పని చేయలేకపోవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది క్రానిక్ సిచ్యువేషన్. ఈ సిండ్రోమ్ మొత్తాన్ని కలిపి టెక్నిక్ అనొచ్చు మనం. గంటల తరబడి తల వంచి మొబైల్స్ లేదా ల్యాప్టాప్లు చూడటం వల్ల మెడ, వెన్నెపూసలపై అదనపు ఒత్తిడి పడుతుందా? యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం అవర్స్ టుగెదర్ మనం కంప్యూటర్ కానీ ఫోన్ కానీ మార్నింగ్ నైట్ తేడా లేకుండా, అంటే పొద్దున కొన్నిసార్లు రాత్రి కొన్నిసార్లు చూసి ఎక్కువ నిద్రపోకుండా ఉంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అంటే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళు ఒక 5 to 6 hours, ఐ వుడ్ సే 6 hours కానీ ఎక్కువ మనం కంప్యూటర్ కంటిన్యూస్గా చూడటం మన హెల్త్కి మంచిది కాదు. అన్లెస్ అదర్వైజ్ 6 hours వరకు ఇట్స్ ఓకే. సో ఇప్పుడు 5 to 6 hours వరకు మనం చూడాలనుకోండి, సో మన నెక్ని దానికి సూటబుల్గా తయారు చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఇనీషియల్గా ఎవ్రీడే మనం మార్నింగ్ లేచినప్పుడు ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్, నెక్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. చేసి స్ట్రగ్స్, షోల్డర్ ఎక్సర్సైజ్, ట్రెపీజియస్ స్ట్రెంథనింగ్, స్టెర్నోమాస్టాయిడ్ స్ట్రెంథనింగ్, ఇవన్నీ చేసి మన నెక్ మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఫస్ట్. సో స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్. సో ఇది చేసిన తర్వాత మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ని పెద్ద స్క్రీన్స్లో పెట్టుకుని, అది కూడా ఎల్ఈడీస్ కాకుండా రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ అంటే ప్రొజెక్టర్స్ కానీ అది అవకాశం ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకుని, అది కూడా ఒక డిస్టెన్స్లో పెట్టుకోవాలి. సో అట్లీస్ట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు కూడా మనం ఒక చైర్లో ఎరెక్ట్గా కూర్చుని హెడ్ పొజిషన్ కూడా కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇట్లా మనం కిందకి చూడకుండా కొంచెం న్యూట్రల్ కానీ ఒక 10 degrees పైకి కానీ ఉంచుకుని డిస్టెన్స్లో పెట్టుకుంటే డెఫినెట్గా నెక్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక 1 hourకి ఒక 10 minutes 15 minutes బ్రేక్ తీసుకోవాలి. బయటివి కూడా చూడాలి. అండ్ మనం కూర్చున్నప్పుడు కూడా ఒక విండో దగ్గర కూర్చొని డిస్టెన్స్ విజన్, నియర్ విజన్తో పాటు డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ కంటిన్యూస్గా చూసుకోవాలి. టెక్నిక్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? కేవలం మెడ నొప్పితోనే మొదలవుతుందా లేదా వేరే ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటాయా? టెక్నిక్ సిండ్రోమ్ అనేది నొప్పే కాదండి, సైకలాజికల్గా కూడా దానికి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ సిమ్టమ్ అర్లీ స్టేజెస్లో వచ్చేది నెక్ పెయిన్. సో నెక్ పెయిన్, ఈజీ ఫటీగ్, ఐ కూడా కొంచెం స్ట్రెయినింగ్, హెడేక్, ఇవి స్టార్ట్ అవుతాయి. సో ఇది కొన్నాళ్ళు క్రానిక్గా మనం ఇది చేయడం వల్ల నెక్ పెయిన్తో పాటు నెక్ స్ట్రూపింగ్ ఫార్వర్డ్ అంటే నెక్ ముందుకు బెండ్ అవ్వడం, అండ్ నెక్ లార్డోసిస్ తగ్గడం, మనం సైడ్ నుంచి చూసినప్పుడు స్ట్రైట్నింగ్ ఆఫ్ ది నెక్ రావడం, వెనకాల వీపు దగ్గర పైన ప్రామినెంట్ బోన్ కనిపించడం, ఇవన్నీ కూడా కొంచెం స్టార్ట్ అవుతాయి. ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నెక్ మనకి బ్లరింగ్ అంటే మనం చూసి కొన్నిసార్లు ఐ కొంచెం ఎఫెక్టివ్నెస్ తగ్గొచ్చు, అకామిడేషన్ తగ్గొచ్చు. కాబట్టి మనం దగ్గరగా పెట్టుకుని చూడటం స్టార్ట్ చేస్తాం ఇంకా స్క్రీన్ని. అది కూడా పర్టికులర్లీ 40 years పైబడిన వాళ్ళు ఆ దగ్గరగా పెట్టి చూడటం వల్ల ఇంకా స్టూపింగ్ ఫార్వర్డ్ రావచ్చు, ప్రొజెక్షన్ రావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. మెడ నొప్పి లేదా నడుము నొప్పితో పాటు చేతులు, వేళ్లలోకి తిమ్ముర్లు రావడం లేదా భుజాలు మొద్దుబారిపోవడాన్ని తీవ్రమైన సమస్యకు సంకేతంగా భావించాలా? భుజాలు నమ్ అవ్వడము, మెడ నొప్పి, చేతులు తిమ్మిరి రావడం అర్లీ స్టేజెస్లో కూడా ఉంటాయి. కానీ బాగా వీక్ అయిపోయి నమ్నెస్, తిమ్మిరి ఏదైతే సెన్సరీ లాస్ వరకు వెళ్ళిపోయిందో, కొన్నిసార్లు మనం హాట్ ఆబ్జెక్ట్స్ పట్టుకున్నా సరే తెలియదు, కొన్నిసార్లు కోల్డ్ ఆబ్జెక్ట్స్ పట్టుకున్నా తెలియదు, ఈజీగా హ్యాండ్ స్లిప్ అయిపోతూ ఉంటాయి, సిగ్నేచర్ చేంజెస్ వస్తుంటాయి. ఇవి చాలా లేట్ స్టేజెస్. కుర్చీలో కూర్చునే భంగిమ ఎలా ఉండాలి? వెన్నుపై ఒత్తిడి పడకుండా ఎర్గోనామిక్ డెస్క్ సెటప్ ఎలా ఉండాలి? మనం ఇప్పుడు బాగా గుడ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనం ఎలాంటి చైర్లో కూర్చున్నా సరే మన పోస్చర్ స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్గా ఉంటే నెక్ని కూడా ప్రాపర్ పొజిషన్లో పెట్టుకోవాలి. అండ్ ఎక్కువ ఫ్రంట్ బెండింగ్ కాకుండా న్యూట్రల్ కానీ పైకి కానీ చూసుకోవాలి. సో ఇలా చేయాలంటే స్క్రీన్ మనకి ఒక 15 to 20 centimeters డిస్టెన్స్లో ఉండాలి, కుదిరితే ఇంకా డిస్టెన్స్లో. అదే మనం ప్రొజెక్టెడ్ స్క్రీన్స్ యూస్ చేస్తే ఇంకా దూరంగా పెట్టుకోవచ్చు. అండ్ రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ బెటర్, ఎల్ఈడీస్ కానీ ఇవి యూస్ చేయకుండా హై బ్రైట్నెస్ లేకుండా కొంచెం ప్రొజెక్టర్ స్క్రీన్స్ తక్కువ బ్రైట్నెస్ ఉండేవి, లాంగ్ టర్మ్ చూస్తానికి వాడేవి యూస్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఎర్గనామిక్స్ అంటే చైర్ పొజిషన్స్. చైర్ ఎప్పుడైనా సరే మన నీ జాయింట్ కన్నా కొంచెం హైట్లో ఉండాలి. ఎప్పుడు మన నీ గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి, మరీ లోగా ఉన్న చైర్స్లో కూర్చోకూడదు, మినిమం హైట్ మెయింటైన్ చేయాలి. చైర్ వెనకాల సపోర్ట్ స్ట్రైట్గా ఉండాలా, అండ్ లార్డోటిక్ సపోర్ట్ ఉండాలి, వెనక ఎక్కువ జారబడి పనిచేయకూడదు. ఇది మనకు తెలిసిందే, ఎర్గనామిక్స్ చైర్స్ అవి దొరుకుతాయి, అవి యూజ్ చేయొచ్చు. టెక్నిక్ సిండ్రోమ్ను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎవరైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చి ఇలా పెయిన్ వస్తుందంటే వాళ్ళని 99% ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే తెలిసిపోతుంది. అంటే ఎగ్జామిన్ చేసి మజిల్స్ ఎలా ఉన్నాయి, చేతుల్లో సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, పవర్ ఎలా ఉంది, వాళ్ళ సిమ్టమ్ సివియారిటీ ఎలా ఉంది అనేది 90% ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే కనుక్కోవచ్చు ఎగ్జామినేషన్ ద్వారా. కొంతమందికి ఎక్కడైతే ఈ నెక్ స్ట్రైటన్ అవుతుందని డౌట్ వచ్చినా,
ఎక్కడైతే డిస్క్ డీజనరేషన్ వచ్చిందని డౌట్ వచ్చినా మనం ఎక్స్రే సజెస్ట్ చేస్తాం. ఎక్స్రే సజెస్ట్ చేశాక ఎక్స్రేలో ఏమన్నా చేంజెస్ వస్తే, అంటే ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ కానీ, డిస్క్ హైట్ తగ్గడం కానీ, లార్డోసిస్ తగ్గడం కానీ ఈ ఎగ్జామినేషన్స్ ఫైండింగ్స్తో యాడ్ అవుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా అప్పుడు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. టెక్నెక్ సిండ్రోమ్కి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది బేస్డ్ ఆన్ ది ఐడెంటిఫికేషన్ ప్యాటర్న్. అంటే మన దగ్గరకు అర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు 90% ఆఫ్ ది టైమ్స్ మనం ఫిజియోథెరపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ ఎక్సర్సైజెస్ చెప్తాము, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. సో 90% చాలామంది ఇది పాటిస్తారు. సో ఇవి ఎప్పుడైతే మనం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తామో ఒక 1 to 2 monthsలో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. కొంతమంది ఒబీస్గా ఉన్నప్పుడు వాళ్ళకి డైట్ కూడా చెప్తాం. సో అలాంటప్పుడు ఒక 2 months 3 monthsలో 50% ఆఫ్ ది టైమ్స్ పెయిన్ తగ్గిపోద్ది. సో మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎవరికైనా మనం ఏం చెప్తాం, ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, ఫిజియోథెరపీ చేయండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, మైల్డ్ పెయిన్ కిల్లర్, మైల్డ్ మజిల్ రిలాక్సెంట్ ఇస్తాం. సో వాళ్ళకి ముందే చెప్తాం ఒక 3 months 4 months పడుతుంది, మీరు రెగ్యులర్ ఫాలోఅప్కి రావాలి, మీ డిసీజ్ ప్రోగ్రెషన్ని బట్టి డోస్ పెంచడమా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇనీషియల్గా ఇట్లా ప్లాన్ చేస్తాం. ఈ స్టేజ్ దాటిన అన్నీ చేసిన తర్వాత కూడా పెయిన్ తగ్గట్లేదంటే అది క్రానిక్ స్టేజ్ కానీ లేకపోతే సివియర్ స్టేజ్ కానీ మనకు ప్రజెంటేషన్ అయినట్టు అర్థం. సో అలాంటప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్స్ తీసి అప్పుడు ఇంకొన్ని మెడికేషన్స్ యాడ్ చేస్తాం. సో ఎక్సర్సైజెస్ కూడా వేరేవి సజెస్ట్ చేస్తాం, ఫిజియోథెరపీ కూడా నెక్స్ట్ లెవెల్స్ ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం. ఈ స్టేజ్లో కూడా మనకి ఒక 2 months 3 monthsలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా సెట్ అవ్వకుండా ఇంకా చేతిలోకి నమ్నెస్, హ్యాండ్స్లో వీక్నెస్ వస్తే అప్పుడు మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏమైనా వీక్నెస్ ఉంటే తప్ప అప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తాం. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవారు మధ్య మధ్యలో ఎలాంటి చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి? మనకిప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో ఉన్నప్పుడు చాలా ఎక్సర్సైజ్ అవైలబుల్గా ఉంటాయి మనకి. కానీ కొన్ని మంచి వెబ్సైట్స్లో, కొన్ని మంచి జర్నల్స్లో మనకి ఎక్సర్సైజ్ అన్ని కరెక్ట్గా కనిపిస్తాయి. ఎక్సర్సైజెస్ కూడా ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. అది మీకు టైం దొరికినప్పుడు ఒక 5 minutes జస్ట్ ఆ నెక్ స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే ఆ మజిల్ ఏదైతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందో, స్పాజంలో ఉంటుందో అది మళ్ళీ నార్మల్ లెంత్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెగ్యులర్గా మనం 1 hourకి ఒకసారి 2 hourకి ఒకసారి ఒక 2 minutes స్ట్రెచింగ్ అట్లాంటివి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా చూసుకోవాలి, వైటమిన్ B12 కాల్షియం లెవెల్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. సాంకేతికత మన జీవితాల్ని సులభతరం చేస్తోంది, అందులో సందేహం అక్కర్లేదు. అయితే ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ వాడుతున్నప్పుడు సరైన భంగిమ లేకపోతే అది మన వెన్నెముకను దెబ్బతీస్తుంది, టెక్నెక్ సిండ్రోమ్ వంటి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కాబట్టి మొబైల్, కంప్యూటర్ వాడకంలో తల దించడం కాదు, తల పైకెత్తడం అలవాటు చేసుకోండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, రక్తనాళాల్లో వాపుతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు నీటిలో ఎండబెట్టిన తామర పువ్వు రేకులు, సైంధవ లవణం, సబ్జా గింజల్ని వేసి బాగా మరిగించండి. ఆపై వడగట్టగా వచ్చిన నీటిని నిత్యం సాయంత్రం పూట తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇది కొలెస్ట్రాల్ను, రక్తనాళాల్లో వాపును తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.